హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సురేష్ కోన. ఈరోజు మన కోనవరం ముచ్చట్లో మన ముచ్చట విజయ్ దేవరకొండ గారు నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్ ఈరోజు మన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ సినిమా విశేషాలు ఏంటి, ఆ సినిమా ఎలా ఉంది, మన కోనవరి ముచ్చట్లో మనం ఇచ్చే రేటింగ్ ఎంత, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ పెడతారని నా మనవి. విజయ్ దేవరకొండ గారు ఇదివరకే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ తీశారు, అదే గీతా గోవిందం. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అది హిట్ అవడమే కాకుండా ఎన్నో కోట్ల రూపాయల్ని సంపాదించి పెట్టింది. మరి అలాంటి విజయ్ దేవరకొండ గారు మరొక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మన ముందుకు వచ్చారు, అదే ఫ్యామిలీ స్టార్. ఈ ఫ్యామిలీ స్టార్ అనే మూవీని మన దిల్ రాజు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ అనే బ్యానర్లో నిర్మించారు. అలాగే దీనికి దర్శకత్వం వహించింది పరశురామ్ గారు. ఇందులో మెయిన్ లీడ్లుగా మన విజయ్ దేవరకొండ గారు, అలాగే హీరోయిన్ గా మృణాల్ గారు నటించారు. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్ లో కూడా జగపతి బాబు గారు, అలాగే ఇతర నటీనటులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా యొక్క కథ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే కొన్ని సన్నివేశాలు, వాళ్ళ మధ్య ప్రేమలు ఆప్యాయతలు, మన కట్టుబాట్ల గురించి ఒక కథగానే మనం చెప్పాలి. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మనం ఆల్రెడీ మన గ్యాంగ్ లీడర్ అనే సినిమా లాంటి చూసినట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. మేబీ ఆ డైరెక్టర్ గారు ఈ గ్యాంగ్ లీడర్ సినిమా ఇన్స్పిరేషన్తో తీసారేమో కానీ కొన్ని సీన్స్ అయితే మనకి గ్యాంగ్ లీడర్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో ప్లస్ పాయింట్లకు వస్తే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఒక ప్లస్ పాయింట్గా నిలుస్తుంది. అందులోని కామెడీ కానీ సన్నివేశాలు కానీ, మన విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ కానీ, అలాగే ఇంటర్వెల్ ముందుకు వచ్చే కొన్ని సన్నివేశాలు కానీ ఈ సినిమాకి హైలైట్గా నిలవబోతున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు, అలాగే కొన్ని సీన్లు బోరింగ్ కొట్టించేటట్టు కూడా అనిపించి కొన్ని విడివి కూడా ఎక్కువ అవ్వడం ఈ సినిమాకి కొంత మైనస్ పాయింట్గా నిలబోతుంది. అలాగే కథ అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలకి రొటీన్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలోని నెక్స్ట్ సన్నివేశాన్ని మనం ముందుగానే గెస్ట్ చేసేటట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక మైనస్ పాయింట్గా నిలిచే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ ఫ్యామిలీ స్టార్ అనే మూవీ మనకి కొంత మెప్పించి మరికొంత నిరాశని మిగిల్చింది. ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీగా ఇది నిలవబోతుంది. అయితే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలను చూసే వాళ్ళకి ఇది కొంత ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుంది. ఓవరాల్గా ఈ సినిమాకి మన కోనవారి ముచ్చట్లో మనమిచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఇలాంటి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సురేష్ కోన, కోనవారి ముచ్చట్లు. జై హింద్.